ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మంగళ శుక్రవారాల్లో డబ్బులు ఎందుకు ఇవ్వకూడదు, చాలామంది డబ్బులు ఇవ్వకూడదు అని అంటూ ఉంటారు. అసలు ఆ డబ్బులు ఎందుకు ఇవ్వకూడదో ఈ వీడియోలో తెలుసుకుందాం. మంగళవారం కుజునికి సంకేతం. కుజుడు దరిత్రీపుత్రుడు. కుజగ్రహం భూమి పరిమాణం కన్నా దాదాపు సగం చిన్నదిగా ఉంటుంది. భూమిపై నివసించే వారికి కుజగ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కుజుడు కలహాలకు, ప్రమాదాలకు, నష్టాలకు కారకుడు. కనుకే కుజగ్రహ ప్రభావం ఉండే మంగళవారం నాడు శుభకార్యాలను త్వరగా మొదలు పెట్టరు. ముఖ్యంగా మంగళవారం నాడు అప్పు చేసినా, అప్పు ఇచ్చినా ఆ డబ్బు తిరిగి రావడం చాలా కష్టం అంటూ ఉంటారు. మంగళవారం అప్పు తీసుకున్నట్లయితే అది అనేక బాధలకు కారణమై తీరకుండా మిగిలే ప్రమాదం ఉంటుంది. కొందరు మంగళవారం, శుక్రవారం ఎవరికీ డబ్బు ఇవ్వరు. కొందరు బూజులు కూడా దులపరు. కొందరు పుట్టింటి నుంచి ఆడపిల్లను కూడా ఇంటికి పంపరు. ఆడపిల్లని ఇంటి లక్ష్మీదేవిగా భావిస్తారు. అందుకే లక్ష్మీదేవి వారాలుగా పూజ చేసే ఆ 2 రోజులు డబ్బులు ఇవ్వటం కానీ, అమ్మాయిని పంపటం కానీ చెయ్యరు. తమ ఇంటి సిరి సంపదలు పోతాయనే నమ్మకంతో మరి బూజులు దులపకపోవడానికి కూడా ఒక కథ చెప్తారు. శ్రీ కాళహస్తీశ్వరుని కథ అందరికీ తెలిసిందే. అదేనండి, శ్రీ అంటే సాలెపురుగు, పాము, ఏనుగు శివునికి పూజలు చేసి మెప్పిస్తాయి కదా. శ్రీ అంటే లక్ష్మి అని కూడా అర్థం. బూజులు అంటే సాలెపురుగులు కట్టిన గూళ్ళు కదా. వాటిని తీసి ఆ శ్రీలక్ష్మికి ఎందుకు ఆ రోజుల్లో అపచారం చెయ్యాలి అని బూజులు దులపరు. ఇవి పాటించవలసిన విషయాలేనా, ఇందులో ఎంతవరకు నిజం ఉంటుంది అని చాలామందికి అనుమానం ఉండొచ్చు. బూజుల సంగతి వదిలేద్దాం, ఎందుకంటే ఆ 2 రోజులు కాకపోతే వేరే రోజుల్లో దులుపుకోవచ్చు. మరి డబ్బుల సంగతి ఏమిటి? జ్యోతిష్య శాస్త్ర ప్రకారం మంగళ శుక్రవారాల్లో డబ్బులు ఇవ్వటం మంచిదా చెడ్డదా అనేది తెలుసుకుందాం. సంపాదించేవాడు సంపాదిస్తూ ఉంటే ఖర్చు చేసేవాళ్ళు ఖర్చు చేస్తూ ఉంటారు. కనీసం ఆ 2 రోజులైనా ఆ సోమరితనాన్ని ఆపాలన్న ప్రయత్నం. అలాగే అమావాస్య నాడు కూడా అప్పు ఇవ్వరు. ధనాన్ని అదుపు చేయటానికి ఇది మంచి పద్ధతి అయినా మనకి కానీ ఇతరులకు కానీ ఆపద సమయాల్లో ఈ నియమం పనికి రాదు. ఇలా చేయడం వల్ల మరింత ధనం పోతుంది. ప్రాంతాల వారిగా కూడా ఈ నమ్మకాలు మారుతూ ఉంటాయి. కొందరు మంగళ శుక్రవారాలు పాటించినట్లు మరికొందరు బుధవారం నాడు, ఇంకొందరు గురువారం నాడు డబ్బు ఇవ్వరు. అంటే వారు ఆ రోజుల్లో లక్ష్మీ పూజ చేస్తారు. అదేనండి, ఎవరి నమ్మకాలు, ఆచారాలు వారివి. ఏది ఏమైనా అప్పు ఏదో ఒక రూపంలో తొందరగా తీర్చుకోవడం ఉత్తమం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.